పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెరుగుతుందని కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గత 45 రోజులుగా నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరాల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా శిబిరాల్లో ఉచితంగా బోధించిన అధ్యాపకులు, శిక్షణ పొందిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేసి కలెక్టర్ మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించగలరని, పఠనాన్ని ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ మాట్లాడుతూ గ్రంథాలయాల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని, వచ్చే ఏడాది మరింత విస్తృతంగా వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ గ్రంథాలయ భవనం వసతులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య ఉప సంచాలకులు పసుపులెట్టి పోసయ్య, ఉప గ్రంథాలయ అధికారి కె కిషోర్, ప్రధాన సహాయకురాలు ఎం శ్రావ్య, ఎస్ రాజు, టి సాయి, ఏవిఎస్ నాగేంద్ర కుమార్, వి అరుణ, ఎన్విఎస్ ఫణీంద్ర కుమార్, టి వీరాజు, జై దుర్గా ప్రసాద్, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చాలా మంది పిల్లలు అనేక కార్యక్రమాల్లో వారు పార్టిసిపేట్ చేసి దీనికి ఎంతోమంది రిసోర్స్ పర్సన్స్ ఇక్కడ కాకినాడలో అనేక మంది వచ్చి వారు స్వచ్ఛందంగా వచ్చి వారు ఈ పిల్లలకి తరఫు ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్న కార్యక్రమం కథావాచనం, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడం, అలాగే కంప్యూటర్ ప్రాథమిక శిక్షణ, అలాగే చిత్రలేఖనం, అలాగే హస్తకళలు, యోగా కూడా టీచర్ గారికి ప్రతిరోజు పిల్లలందరూ కూడా బేసిక్స్ అన్నీ నేర్చుకున్నామంటున్నారు. వాళ్ళు ఇంటికి కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడేలాగా చేశారు. అలాగే చెస్, వ్యాసరచన పోటీలు, అలాగే క్విజ్ పోటీలు, సైన్స్ ప్రయోగాలు, గణిత ఆటలు, పర్యావరణ అవగాహన, ఆరోగ్యశ్రీ, పరిశుభ్రత పై శిక్షణ, అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు, అలాగే డ్రాయింగ్, అలాగే అనేక కళల్లో ఈ పిల్లల్లో నిగూఢమై ఉన్నటువంటి శక్తిని వారికి తెలియపరచడం, వాళ్ళు ఆయా రంగాల్లో వాళ్ళు ఎదరికి వెళ్ళి వాళ్ళ భవిష్యత్తులో మంచి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా వాళ్ళు ఎదగటానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఎవరైతే పొందాలన్నా మనకు తెలిసిన వాటిని మనము చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా కీలకం. సో దాంతోపాటు దానికన్నా ఇంకా ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే సోషల్ స్కిల్స్. హౌ యూ ఇంటరాక్ట్ విత్ అదర్ చిల్డ్రన్, యువర్ పీపుల్ ఓల్డర్ టు యూ, పీపుల్ యంగర్ టు యూ. దాన్ని బట్టి కూడా సమాజంలో మీకు ఒక స్థానం కలుగుతుంది. సో సోషల్ స్కిల్స్ అనేది వెరీ వెరీ క్రిటికల్. సచ్ క్యాంప్స్ విల్ గివ్ యూ దోస్ సోషల్ స్కిల్స్. మీరు ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ వాట్సాప్లో అదేవిధంగా యువర్ ఇన్స్టా రీల్స్ చూస్తూ ఉంటే వీ విల్ నాట్ గెట్ దోస్ సోషల్ స్కిల్స్. వీ విల్ బీ గ్లూడ్ టు ద స్క్రీన్. వీ విల్ సింప్లీ బీ లుకింగ్ అట్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్. వీ విల్ నాట్ బీ డూయింగ్ ఎనీథింగ్ ఆఫ్ అవర్ ఓన్. సో కాబట్టి మీరు ఆ ముందడుగు పెట్టారు. ఇక్కడ ఈ సమ్మర్ క్యాంప్ రావడంతో, కొత్త విషయాలు నేర్చుకోవడంతో ఇప్పుడే మీరు మిగతా పిల్లల కన్నా ఒక ఎత్తు ముందుకు ఉన్నారు. ఇది ఇక్కడతో మానేయకుండా దాన్ని ఒక హాబీగా మీరు డెవలప్ చేయాలి. ఇప్పుడు చాలా ఏరియాస్లో మీకు ఎక్స్పోజర్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చినప్పుడు చూసాను, దే చిల్డ్రన్ హ్యావ్ డన్ బ్యూటిఫుల్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్. పేపర్తో వాళ్ళు ఆర్ట్స్ అని, క్రాఫ్ట్స్ అని చేయడం జరిగింది. యూ షుడ్ నాట్ స్టాప్ హియర్. యూ షుడ్ డెవలప్ దట్ ఇంట్రెస్ట్, డెవలప్ ప్యాషన్ ఫర్ దట్ పర్టికేషన్లో. మీరు ఏదైనా కాలేజీకి అప్లై చేయాలన్నా, ఆర్ చాలామంది మన తెలుగు వాళ్ళు యూఎస్కి వెళ్ళి చదివే వాళ్ళు ఉంటారు. యూఎస్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ కావాలన్నా మీకు సివి అంటారు, కరికులం విటే. ఆ సివి అనేది మనము బిల్డ్ చేసుకోవాలి. దానికి హాబీస్ అనేది
చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఇన్ఫ్యాక్ట్ సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ హాబీస్ గురించి ప్రత్యేకంగా వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆ హాబీస్ డెవలప్ చేసుకుంటే మీకు ఆ పెద్దగా అయ్యేటప్పటికి you will not be very very confident, you will be very very competent to handle any sort of an interview, any sort of an issue. అదేవిధంగా మ్యాక్సిమం ఎక్స్పోజర్ పేరెంట్స్ కూడా పిల్లలకి ఈ వయసులోనే ఇవ్వాలి. బికాస్ ఈ వయసులో వాళ్ళకి ఏమి నచ్చుతుంది, ఏమి నచ్చక ఎక్స్పోజర్ ఇస్తున్నారో అప్పుడు వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు మంచి పని చేస్తారు, వీళ్ళందరినీ క్యాంపుకు పంపించి కంటిన్యూ టు గివ్ దట్ సపోర్ట్ టు ద చిల్డ్రన్. అదేవిధంగా పెంచుకోవాలి. ఈ మధ్యలో ఉత్తరం రాయడం కానీ ఆర్ బుక్స్ చదవడం కానీ చాలా చాలా తగ్గిపోతున్నది. విత్ రీడింగ్ యువర్ వరల్డ్ ఓపెన్స్, యూ గెట్ టు అ డిఫరెంట్ క్రియేటివ్ వరల్డ్ విచ్ మే నాట్ బి పాసిబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ స్క్రీన్. మీరు స్క్రీన్లో పీడిఎఫ్లో చదవడానికి ఒక బుక్ తీసుకొని దాన్ని చదవడానికి చాలా తేడా ఉంది. సో దయచేసి మేక్ ఇట్ అ హ్యాబిట్ టు రీడ్ బుక్స్. బుక్స్ ఆర్ ఎ విండో టు అ హోల్ న్యూ వరల్డ్. వేరే సివిలైజేషన్ గురించి, వేరే ప్రాంతాల గురించి, వేరే వేరే విషయాల గురించి మనం అవగాహన తెలుసుకోవడానికి బుక్స్ ఆర్ దట్ ఆపర్చునిటీ. సో దయచేసి చదివే అలవాటు ప్రతి ఒక్కరు పెంచుకోవాలి. రోజు ఒక న్యూస్ పేపర్ చదవాలి. రోజు మీరు యూ షుడ్ డివోట్ సమ్ టైమ్ ఫర్ రీడింగ్ బుక్స్ బిసైడ్స్ యువర్ టెక్స్ట్ బుక్స్. రీడింగ్ అనగానే మన స్కూల్లో చెప్పే పాఠాలు కాదు, పాఠాలు తప్ప మంచి మంచి పుస్తకాలు ఎంతో గొప్ప మహానీయులు రాసి ఉన్నారు. వాళ్ళ యొక్క బుక్స్ని మనం చదవడం వల్ల వీ గెట్ టు నో దేర్ మారల్స్, గెట్ టు నో అండర్స్టాండ్ దేర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద వరల్డ్. సో అది మనం అందరూ కూడా పెంచుకోవాలి. అలవాటు, చదివే అలవాటు మనం పెంచుకోవాలి.